IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి ఇక జగన్ పరిపాలన ఏమి నచ్చలేదు మాకు, ఇది మాత్రం చాలా నచ్చింది, చాలా బాగుంటుంది. ముందు ముందు ఇంకా బాగుంది. ఏం కోరుకుంటున్నారమ్మా కొత్త ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం అంటే పాత ఆయన ఏం చేశాడు మాకు? అసలు ఏమీ చేయలేదు. ఏం చేశాడు? 45 years వాళ్ళకి మనీ వేస్తున్నానండి, అది లేదు. పిల్లలకి వేస్తున్నాడు, అది లేదు. అన్ని కరెంటు బిల్లు పెంచేశాడు, మొత్తం పెంచేశాడు. చెత్త పన్ను పెంచాడు. మాకేముంది? ఇల్లు ఇస్తున్నాను అన్నాడు, అది లేదు. ఇప్పుడు హ్యాపీ. చంద్రబాబు గారు వచ్చారు, చాలా హ్యాపీ. ఎలా ఉండబోతున్నారు? అవును, బాగానే ఉందన్న, పర్ల అంతే బాగానే ఉంటుంది. కానీ టీడీపీ జనసేన అన్ని బాగానే కలిసినాయిగా, రెండు కలిసి అంత బాగానే ఉంటుంది. కానీ కొద్దిగా మళ్ళీ ఫ్రీ బస్సులు అంటున్నారుగా, ఫ్రీ బస్సులు తీసేస్తే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది ఆటో వల్ల. దానివల్ల మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం ఆటోలు అందరూ. దాని తర్వాత మళ్ళీ ఆటోలు దిగి బాగా దెబ్బలు పడతాయి. అంటే గిరాకీలు ఉండవు కదా, మన ఇంట్లో పరిస్థితి బాగోదు. అదే ఫ్రీ బస్సులు తీసేస్తే కొద్దిగా ఆటోలు కూడా కొద్దిగా సేఫ్ అనిపించింది. వచ్చి ప్రభుత్వం కూడా బాగా మంచిగా అనిపించింది. అది అంతవరకే. ఈ ప్రభుత్వం ఏర్పడింది, ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు రాబోయే? ఇదే ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసినట్టుగా చేస్తే బాగానే ఉంటుంది. జగన్ చేసినట్టుగా కాకుండా కేవలం అభివృద్ధి, మేము కేవలం మా అమరావతిని మాత్రమే డెవలప్ చేస్తాం, సంక్షేమ పథకాలు మేము ఏమి చూడం అన్నట్టుగా ఉంటే మటుకి అది పెత్తందారులకు ఉపయోగపడుతుంది కానీ లేబర్కి ఎవరికి ఉపయోగపడదు. ఓకే, జగన్ ఇప్పుడు సంక్షేమం ఇవ్వడం వల్లే ఓడిపోయారని చెప్పి కొంతమంది చెప్తున్నారు, అభివృద్ధి లేదన్నారు. అభివృద్ధి అన్న, ఇప్పుడు మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటన్న? మనిషి ఫస్ట్ కావాల్సింది ప్రాణం తర్వాత గాలి, నీరు, ఆహారం, ఇవన్నీ. జగన్ అభివృద్ధి చేస్తాకి, బతకడానికి, పిల్లల బడికి వెళ్తాకి అన్నిటికీ డబ్బు ఇచ్చి అన్నీ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్, కిడ్నీ హాస్పిటల్, ఇవన్నీ ప్రజలకి ఫస్ట్ కావాల్సినవి అన్న. బతికిన తర్వాత అభివృద్ధి. అంతేగాని అభివృద్ధి లేదు అని అంటే 10 సంవత్సరాల టైం, నువ్వు 14 సంవత్సరాలు చేసావు కదా సీఎంగా, నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు. మరి ఒకవేళ చంద్రబాబు మంచిగానే చేశాడు అనుకో, నేను ఇచ్చిన కూటమి మొన్నట్లాగా మళ్ళీ చేస్తాము, మేము 2014 సంవత్సరాలు సీఎంగా చేశాను, నా పరిపాలన మళ్ళీ అలాగే చేస్తానని చెప్పకుండా వాలంటీర్లను తీయను, ఇచ్చిన అమ్మఒడి డబుల్ చేస్తాను, జగన్ ఇచ్చినయే చేస్తానని ఎందుకు అంటున్నాడు? ఇది అభివృద్ధి కాదా? ఇది కాదా అభివృద్ధి? మరి కూటమి ఏర్పడింది, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండేది ఏముందన్న, ఏర్పడింది. ఆటో వాళ్ళకైతే ఇబ్బంది. గవర్నమెంట్ ఏర్పడింది, దాన్ని మనం అవమానించడం కరెక్ట్ కాదు. ఏ రకంగా అయినా ఏర్పడింది, కానీ ఆటో వాళ్ళ విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచన. ఎందువల్ల అంటారు? అంటే ఏం ఆలోచిస్తారు? అంటే కొత్త ప్రభుత్వానికి ఏం ఆలోచిస్తారు? అంటే ఆశించేది వాళ్ళు సీఎం అవడం కోసం మా బ్రతుకుల మీద కొట్టకూడదు కదా. 15,000 ఏదో ఇస్తానని ప్రకటించారు. ఆ 15,000కి మాకు కడుపు నిండదు కదా. సంవత్సరానికి 15,000 అంటున్నారు. ఆ 15,000కి కడుపు నిండదుగా. ఏది ఇప్పుడు ప్రస్తుతానికి ఆటోలు చాలా ఎక్కువైపోయినాయి సిటీలో, మేము తోలుకోవడానికే లేదు. మళ్ళీ ఫ్రీ బస్ అంటే మళ్ళీ దెబ్బడిపోద్ది మాకు. ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించేది ఏమీ లేదు, వ్యతిరేకించడం. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడైతే మా ఆటో వాళ్ళకి, మిగతా వాళ్ళ సంగతి మాకు అనవసరం, మా ఆటోలకి అయితే జగన్ ఉన్నప్పుడు ఒక కేసు అనేది లేదు, బాగానే ఉంది మా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. అంటే ఇప్పుడు చూస్తున్నారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాంపిటీషన్ ఎలా ఉండబోతుందంటే ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన ప్రశ్నించే వ్యక్తి, చేసే తీరు నచ్చదు ఆయనకి. ఖచ్చితంగా ప్రశ్నిస్తే పక్కకు వచ్చేస్తాడు ఆయన. ఏకఛత్రాధిపత్యం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అది వేరే వాళ్ళు సలహాలు ఇస్తున్నారంటే ఆయనకు నచ్చదు ఎప్పటికైనా. ఇప్పుడు చూశారు కన్నా మీరు, అంటే జగన్ ఇచ్చే సంక్షేమాల కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇవన్నీ అమలు, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు సాధ్యం అంటే గతంలో చేయలేదు కదా అని నమ్మడానికి కొంచెం తక్కువగా ఉంది. చేస్తే మంచిదే, ఇచ్చినన్ని చేస్తే మంచిదే. కాకపోతే ఉన్న బడ్జెట్ ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ తక్కువగా ఉంది కదా, ఇవ్వటం కష్టం అనుకుంటున్నా. కూటమి ఏర్పడింది, ఎలా ఉండబోద్ది అంటారు? కూటమి అనేది ఎప్పుడు ఎందుకు ఏర్పడిందో కూడా ఎవరికి తెలియదు. వాస్తవం చెప్పాలంటే వీఎంలు టైం చేసి కూటమి రావడం తప్ప ప్రజలతో ఓటు వేయించుకొని కూటమి రాలేదు. అది మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకనే వైసీపీని తీసేసి అప్పుడు టీడీపీ కూటమిని ఏర్పరిచారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటే 2019లో జగన్ గారు వచ్చేవాళ్ళు కాదు.
2019 నుంచి 2024 వరకు జగన్ గారు పేద పొడుగు బలహీన వర్గాలకి ఎంత మంచి చేశారో, ప్రతి ఇంటికి మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. అది అంటే గతంలో పవన్ కళ్యాణ్ని ఒక్క సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 గెలవడం జరిగింది. 21 గెలిచారండి. దేనికి గెలిచారు? ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి VM ట్యాంపరింగ్ వల్లే పవన్ కళ్యాణ్ గెలవడం కారణం. అది మోడీ గారి చేతుల్లో ఉంది కాబట్టి గెలిచారు. అంటే ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా పనిచేసినాయి అనుకుంటున్నాను. అవన్నీ వ్యతిరేకత అండి. లేనిపోయిన మాటలు లేనిపోయిన చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడికి ఇంకా ఏమీ వాళ్ళదు. అది ఇప్పుడు జనసేన టీడీపీ కలయికను ఎలా చూస్తారు? అంటే రాబోయే రోజులు ఎలా ఉండబోతుంటారు? రాబోయే రోజులు ఎలా ఉండదంటే రావణ కాష్టంలో తయారవుద్ది. రాముడు రాజ్యం నుంచి రావణ కాష్టంలో తయారవుద్దండి. అంటే జగన్ ఇచ్చే సంక్షేమాల కంటే నేను ఎక్కువ ఇస్తాను అని చెప్పి అందుకే నేను నమ్మారని చెప్పాను. నిన్న సాయంత్రం వర్ల రామయ్య గారు ఒక ఈటీవీలో ఒక న్యూస్ వదిలేరండి. సూపర్ 6 ఉంది కదా, దాన్ని రద్దు చేసుకుంటున్నాం మేము. మరింతగా మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, ప్రజల్ని సలహాలు తీసుకొని మరీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం అన్నారు. అప్పుడే అయిపోయిందా? లేదు. అంటే జగన్ అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం పెట్టాడు అని చెప్పాను. అభివృద్ధి లేదని ఎక్కడ చెప్పారండి? నాడు నేడు, చదువు కానీ, విద్య కానీ, హాస్పిటల్ అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? ప్రతి పేదవాడు ఈరోజు తింటున్నాడంటే జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల తింటున్నారు. అభివృద్ధి పథకాలంటే అవి. ఏది 4 ఇంటికి సున్నాలు వేసేస్తే అభివృద్ధి రాదు, 4 పలకలకి శిలాపలకాలు వేస్తే అభివృద్ధి రాదండి. గతంలో ఎలా ఉండిపోయేది? గతంలో కొంటే ప్రభుత్వం పోయిన ప్రభుత్వం అసలు ఏం చేసింది ఏమీ లేదు, ఏనాడు కూడా. మనకి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో మనకి ఏం కావాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్లాన్లో ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గతంలో అసెంబ్లీకి రాని అన్న వ్యక్తి వాళ్ళ 21 గెలవడం జరిగింది. ఆయన ఏంటంటే వాళ్ళు ఏదో ఊత పదాలు అంటారండి. ఎవరు కూడా ఏది చేసేది ఏం లేదు. రోజా కానీ, కొడాలి నాని కానీ, లేకుంటే ఉల్లవనేని వంశీ, వీళ్ళు ఎవరి వల్ల కాని విషయం పవన్ కళ్యాణ్ చేస్తాడు. పిఠాపురంలో ఎప్పుడు కూడా ఇప్పుడు భీమవరంలో వేసారండి, భీమవరంలో కలవాల, పిఠాపురంలో వాళ్ళు గెలిచాడు, పాతాళంలో తొక్కాడు. అది వీళ్ళు ముగ్గురు కూటమి కూడా బాగుంటుంది. డెవలప్మెంట్ మనకి ఏది కావాలన్నా ఈ రాష్ట్రానికి అభివృద్ధి ముందు తీసుకెళ్ళి పదంలో ఉంటారు. అది వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఎలా ఉండబోతుంటారు? రాబోయే రోజులు బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా ప్రమాణ స్వీకారాలు ఏమన్నా చేయాలి. చేసిన తర్వాత మనకి ఏమేమి అభివృద్ధి కావాలి, పోలవరం ప్రాజెక్ట్ ఎలా కట్టుకోవాలి, అభివృద్ధికి ఎంతవరకు పనులు ఆగిపోయి అవన్నీ ఏమిటి చూసుకోవాలి కదా. వీళ్ళు ఎంతవరకు చేశారు, ఏం చేశారు, ఇదే వీళ్ళు చేసిన పనులు ఏమి లేవండి. మార్కెట్లో డెవలప్మెంట్ అది ఏం చేసుకోవాలా. వీళ్ళు మంత్రుల్ని వాళ్ళ అధికారులని కాళ్ళ కింద పెట్టి తక్కువ పని చేసాడు ఈయన. ఏది చేయలే ఏ రోజు కూడా. అది మీరు చూస్తున్నారు కదా, జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ అమలయ్యే అవకాశం ఎన్ని పథకాలు ఇచ్చేది మేనిఫెస్టోలో అనేక మంది చెబుతారు. అన్ని విధాలు అన్నీ జరగవు, కొన్నే జరుగుతాయి. ఎందుకంటే ఆయన చేసిన కూడా ఏం చేయలే, అంతే వచ్చింది పథకాల్లో మేనిఫెస్టోలో. ఇప్పుడు ఈయన కూడా చేస్తారు. దాన్ని ఉన్న లోటు బడ్జెట్ని చూసుకుని దాన్ని ఎలా తీసుకురావాలి, ఎంత చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన ఈయన ముందు మైండ్తో ఆలోచించుకుని వెళ్తాడు. అది కొత్తగా కూటమి ఏర్పడింది, ఎలా ఉండబోతుంటారు? కొత్తగా కూటమి అంటే జగన్మోహన్ రెడ్డి బాగానే చేశాడు, అదైతే పక్కా ఫ్రాడ్. ఇప్పుడు మీదే వైజాగ్, మీకు రాజధాని చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వైజాగ్ 100 కిలోమీటర్లు, 3 జిల్లాలు కలిపి, ఒక్క సీటు కూడా రాలేదు అక్కడ. మీకు రాజధాని అంటే మీకు సంతోషం ఉంటుందా? 700 కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధాని వాళ్ళకి వేస్తారా ఓట్లు? చేస్తారు, చూడాలి ఏం చేస్తారో. ఆయన చేసిన వాటికి 70,000 కోట్లు బడ్జెట్, ఈయన చేసేవాడికి 1,50,000 కోట్లు. ఎవరు అడుగుతారు? గెలిచిన తర్వాత నువ్వు అది ఇవ్వలేదంటే వాళ్ళేం అడిగేది ఏం లేదు కదా. అది మాకు తెలిసి అయితే మాత్రం ఫ్రాడ్ జరిగింది అంతే. మీ ఊహ మీకు తెలుసు కదా, మీదే వైజాగ్, మీరేం చేస్తారు? వేయరా మీరు? మాకు రాజధాని దగ్గరలో వస్తుందంటే వేస్తారా? 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని కానీ ఓట్లు వేస్తారా? ఒక్క సీటు కూడా రాలేదు కదా 3 జిల్లాలు కలిపి.
కృష్ణా గుంటూరులో రాలేదంటే వీళ్ళ రాజధాని వద్దని అక్కడ పెడతారు. వీళ్ళ 100% ఊహించింది ఇక్కడ అసలు రావు, పక్క రావు. దానికి చెప్తారా మీరు సమాధానం చెప్పగలరా? 3 జిల్లాల్లో ఒక ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ఎంత వ్యతిరేకత ఉందండి? కేసీఆర్ 2 సార్లు గెలిచాడు, 3ఓసారి వ్యతిరేకత ఉందన్నారు. ఎన్ని సీట్లు తేడా? కాంగ్రెస్కి కేసీఆర్కి 15 సీట్లు తేడా, లేదు 20 సీట్లు తేడా. 20ఏనా? అంతేనా? ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయి? ఓకే, 20 లోపే కదా. నేను 15 అన్నారు, మీరు 18 అన్నారు. అది వ్యతిరేకత అంటే. 10-5 ఎవరు దాని వ్యతిరేకత అనరు. పక్క ట్యాంపరింగ్ 100%. అది ఈ ట్యాంపరింగ్ అయినా ఏదైనా ఇప్పుడు చేసేది ఏం లేదు కదా. ఎన్నికల కమిషను విన్ అయింది అని చెప్పారు, దానికి ఎవరు మాట్లాడేది ఏం లేదు. దానికి మా గెస్సింగ్ అది. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటాం? కొత్త ప్రభుత్వం రోడ్లు డెవలప్ చేయాలనే కోరుకుంటా, ఎవరు కాదనుకోరు. కాకపోతే పాపం ఆటో వాళ్ళకి ఒకళ్ళకి 10,000 సాయం చేసేవాళ్ళు అది లేదు, మిషన్ కుట్టే వాళ్ళకి వేసేవాళ్ళు అది లేదు, ఏం లేదు. ఏదో బిల్డింగ్లు కడతాడని అభివృద్ధి చేస్తాడంట. ఆయన రాజధాని చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. పోలవరం చేయాలి, చేస్తే మంచిదే. తమిళనాడులో ఒక 5 years వాళ్ళు 5 hours సీళ్ళు వస్తే ఇంకా సంతోషం. ఎవరు పని చేస్తే వాళ్ళు మంచిది, మంచిగా కోరుకుంటాం కదా, చేయడానికి కాదు. ఇదైతే పక్కా. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. ఈయనే చెప్పాడుగా, జగన్ ఇచ్చిన దానికే శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మరి ఈయన ఇచ్చిన దానికి ఏమవుద్ది? ఉత్తర కొరియా అయిపోద్ది. ఆయన ఇచ్చినయే 70,000 కోట్లు. అనవసరంగా డబ్బులంతా సోమరపోతులు చేస్తున్నారు, అది అన్నాడు. సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి కూడా సృష్టిస్తాను. డబుల్ ఇస్తాను, 3 ఇస్తాను అంటున్నాడు కదా. ఆయన ఇచ్చిన ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క 15,000 ఇచ్చిన దానికి అంత అవుతుంది. ఈయన డబుల్ 3 ఇస్తానంటే 150,000 కోట్లు కావాలి. అంటే ఆయన అభివృద్ధి చేయలేదు, నేను అభివృద్ధి సృష్టిస్తాను. సృష్టిస్తాడు, చూద్దాం. సృష్టిస్తాం, మరి చూడాలిగా. అంటేనే మనం మాట్లాడకూడదుగా.